సోదరులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నేను మొదట నమస్కారాలు తెలియజేస్తూ నేను కళ్యాణ శ్రీనివాస్ జగిత్యాల జిల్లా పీడబ్ల్యూ సంఘాల అధ్యక్షుడను. ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా జాతి బిడ్డల కోసం అనునిత్యం అహోరాత్రులు నిద్రాహారం లేకుండా కష్టపడుతున్న మా రాష్ట్ర నాయకులు సిరిపాటి వేణుగారు మా కోసం SC1 గ్రూప్ 1లో ఉన్న 15 కులాలను కలుపుకొని ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వారిని చైర్మన్గా నియమించాలని మేము అందరం జగిత్యాల జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో కులగణన చేపట్టి మాకు మా హక్కులను కాపాడిన కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ మా జాతి బిడ్డ అయినటువంటి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ మా సీనియర్ నాయకులు మల్లు రవి గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు దామోదర రాజనరసింహ గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ మా జిల్లా మంత్రి వర్యులు మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సిరిపాటి వేణు గారి 5 డిమాండ్లను మేము ప్రభుత్వం ముందు ఉంచుతూ మొదటగా 5 లక్షల జనాభా గడప ఉన్న మా జాతి బిడ్డలు 80% పైగా పూరి గుడిసెలు నివసిస్తున్నారు కాబట్టి కనుక ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను వారికి కేటాయించి గూడు కల్పిస్తారని 15 కులాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ 10,000 కోట్ల నిధులతో ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా మా రాష్ట్ర అధ్యక్షులు వేణు గారిని నియమించాలని మరీ ప్రత్యేకంగా మరో డిమాండ్ చేస్తూ అలాగే మా జిల్లాలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్లను నిరుద్యోగం కాకుండా మేము సమావేశాలు కానీ పెళ్ళిళ్ళు కానీ పేరెంట కానీ వేరే వగైరా నిర్మించుకోవడం సంఘభవనం కొరకు జగిత్యాల హెడ్ క్వార్టర్లో 5 నుంచి 600 గజాల స్థలాన్ని మాకు కేటాయించాలని బుర్ర కథలు కానీ పిట్ట కథలు కానీ భాగవతుల కథలు చెప్పుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కాబట్టి వారికి గుర్తింపు పత్రాలు, ID కార్డులు, దాంతోపాటు బస్సు ప్రయాణంలో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తూ వారికి పింఛను కూడా మంజూరు చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని మరోమారు విన్నవించుకుంటూ మా పూర్వీకులు నిరక్షరాస్యులు తెలిసి తెలియని అజ్ఞానులు అప్పుడు ఆ కాలంలో చెంచు కానీ చెంచు కానీ బాలసంతు కానీ గోసం కానీ మాలసన్యాసి అని ఇతరతర ధృవీకరణ పథకాలు పొంది బుడజంగాలు అయినప్పటికీ కూడా ఇతర పథకాలు పొంది కొన్నిటికి దూరమైనవి కాదు కాబట్టి ఇప్పటికీ బుడజంగాల సర్టిఫికెట్లు ఇప్పించడంలో అదనపు కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ ద్వారా వెసులుబాటు కల్పించి ఇబ్బందులు లేకుండా కుల ధృవీకరణ పత్రాలు సవ్యంగా జారీ చేసినట్టు చేయాలని చెప్పని ఇది కూడా మేము ప్రభుత్వం ముందు సవినయంగా వినియోగించుకుంటూ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మరి ఒక మారు ధన్యవాదాలు కృతజ్ఞత భావాలు తెలియపరుస్తూ నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు గౌరవ పెద్దలు ధర్మపురి అరవింద్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ మరియు BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు శ్రీ తాటిపర్తి జీవరెడ్డి గారికి మరి ఒక వారు ప్రత్యేక ధన్యవాదాలు. DCC ప్రెసిడెంట్ అయినటువంటి గాజంగి నందయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ గౌరవనీయులు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ చొప్పదండి ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు మేడిపల్లి సత్యం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ మరియు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేములవాడ ఆది సీనన్న గారు కూడా పెద్దలకి ధన్యవాదాలు తెలియపరుస్తూ
మరియు ఎమ్మెల్సీ గవర్నమెంట్ పెద్దలు ఎల్ రమణ గారు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరియు తాజా మాజీ జిల్లా చైర్పర్సన్ గవర్నీయులు దావ వసంత సురేష్ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరియు జిల్లా గ్రంథాలయ చైర్మన్ సందుపట్ల దినేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అయినటువంటి బోగస్ రావణి ప్రవీణ్ గారులకు ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరియు మా జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ సమిల్ల వాణి శ్రీనివాసుల గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇట్టి అవకాశం ఇచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మా కుల పెద్దల తరపున అందరి తరపున వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇట్టి అవకాశం ఇచ్చిన అందరికీ నేను ధన్యవాదాలు తెలియపరుస్తూ, జగిత్యాల మీ శ్రేయోభిలాషి జగిత్యాల జిల్లా బేడబడ జిల్లా అధ్యక్షుడు కళ్యాణ శ్రీనివాస్.